హలో మే బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా సరే అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఈ ఆలోచనలు కూడా మీ మీద కోపంగా ఉన్నాయా, ప్రేమగా ఉన్నారా, మిస్ అవుతున్నారా, మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నారా, అసలు మీరంటే ఇష్టమా, ఇలా మీ ప్రతి ప్రశ్నకి ఈరోజు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మనస్తత్వం, అలానే వారి మాటలు, మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్, ఈ ఎనర్జీస్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. నేను మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, వీరి గురించి అసలు ఏమంటున్నారు, వీరంటే అసలు ఇష్టమా లేదంటే కోపంగా ఉన్నారా, వీరితో మాట్లాడిన వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారా, వీరితో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అసలు ఈ పర్సన్ ప్రస్తుతం మనస్తత్వం ఎలా ఉంది, పాజిటివా నెగిటివా, అలానే వ్యూవర్స్ గురించి కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏం అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఇచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్. బిగినింగ్ అండి, న్యూ బిగినింగ్, యాక్షన్, ఇదిగోండి విల్, యాక్సెప్టెన్సీ, ద అన్ఎక్స్పెక్టెడ్. ఈరోజు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారండి. ఇదిగోండి ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయిపోతున్నారన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయిపోవడం అంటే థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి డిష్యూ అండి. గొడవలు అయితే అయ్యాయి, మనస్పర్ధలు కూడా వచ్చాయి. అంటే ఇక్కడ ఎండింగ్ స్టేజ్లో అయితే కనిపిస్తుంది. అంటే మాట మంచి మర్యాద అన్నీ పోయినాయి. మీ పర్సను అందుకేనండి మీతో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు వారి మీద ఉండే వ్యామోహం కానీ, వ్యసనం కానీ, అన్ని ఇష్టాలు, వారి మీద ఉండే రెస్పెక్ట్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ నుండి అయితే మూవ్ ఆన్ అయితే అయిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి. జస్ట్ ఈ థర్డ్ పార్టీ వారి వల్లే మీకు దూరంగా ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ వారు ఎంత అంటే అంత, ఎలా చెప్తే అలాగా, ఇలా మీ పర్సను వారి ప్రమేయాలు, పెత్తనాల వల్ల మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని ఇబ్బంది పడుతూ వచ్చారు కదా. ఈరోజు ఎనర్జీస్ ఏమొచ్చాయంటే, ఇక్కడ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయడానికి కారణం కూడా థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అయితే అవుతున్నారు కూడా. కొంతమందికి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలైతే అనుకుంటున్నారంటండి. ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. హంగర్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు అంత మంచివాళ్ళైతే కాదనుకుంటా. మీ పర్సన్ అంటే ఎలా అంటే, మీ పర్సను ఇప్పుడు మీరు మీ పర్సన్ కలిసి ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేనప్పుడు మీకు బాధ అనిపించి వారితో మాట్లాడడానికి ప్రయత్నించి మీ వర్షన్లో మీరు ఇలా ఉండేవారు కదా. ఆ థర్డ్ పార్టీ వారైతే మీ పర్సన్ని ఒక విధమైన టార్చర్ చేయటం అనమాట. అంటే కుక్కలు మరుగుతాయి కదా, అలాగా మాటలు వదలటం. మీరైతే బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారండి, కానీ ఇక్కడ మీ పర్సన్ మీద ఈ థర్డ్ పార్టీ వారు మురుగుతున్నారనమాట. ఈ పర్సన్ని ఎలా కంట్రోల్ చేయాలో మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు లైఫ్లో మీరు కావాలి, కానీ ఈ థర్డ్ పార్టీ వారికి బుద్ధి చెప్పాలి. జీవితంలో వీరు చేసిన తప్పుకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఒక విషయంలో అడ్జస్ట్మెంట్ అయితే, కాంప్రమైజ్ అయితే ఇలాంటి వాళ్ళు లైఫ్లోకి వచ్చేవారు కాదు కదా. ఇప్పుడు
మీకు ఈ పర్సన్కి తేడాలు తెలుసుకుంటున్నారండి. మీరు మాటల పరంగా వారిని బ్రతిమలాడితే ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ మీద మొరుగుతున్నారు. అందుకే వాళ్ళకి అర్థమవుతుందంటే ఇలాంటి వారితోట లైఫ్లో ఉన్నది అండ్ ఇప్పటి వరకు వీరితో రోజులు గడిచినాయి. మిమ్మల్ని వీరి వల్లే కదా, అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఒక గుంట నక్కలా ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంటే మీ పర్సన్ కొంచెం భయపడుతున్నారండి. కొంచెం ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయితే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని ఏమైనా అంటారేమో, అంటే థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని ఏమైనా అంటారేమో ఒక విధమైన భయం అనేది కూడా ఉంది. ఇప్పుడు మీ గురించి యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. వీరు మీ లవ్లో అయితే పడిపోయారండి. లవ్ అంటే మీ పర్సను మూవీస్లో చూపించినట్టు, సీరియల్స్లో చూపించినట్టు అలా అని కాదు, సడన్గా మారిపోవటం. అంటే ఎప్పుడూ లేనిది బాధ్యతగా ఉండటం, మంచి చెడులు చెప్పడం, తెలుసుకోవటం, అంటే అసలు కొంచెం కొత్తగా అనిపించడం. వారి మాటలు కానీ వారి పద్ధతి కానీ సడన్గా ఇంత మార్పు వచ్చింది ఏంటి, వీరు మాట్లాడుతున్నారు, అసలు వీరికి ఏమైంది అని మీకు కొంచెం మ్యాజికల్గా అనిపిస్తుందండి. ఏదో మాయ చేసినట్టు, సంథింగ్ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారు. ఏంటంటే మీరు మీలా ఉన్నారు కానీ ఎవరితోటి ఎవరి లైఫ్లోకి వెళ్ళటం కానీ ఎవరిని మీ లైఫ్లోకి తీసుకురావటం కానీ జరగలేదు, చేయలేదు. మీ సెల్ఫ్లో మీరుంటే ఈ సెల్ఫ్ లవ్ కాస్త మీ పర్సన్ నిర్ణయం తీసుకునే వరకు వచ్చిందని ఈ పర్సన్ అయితే అంటున్నారు. చూడండి, వీళ్ళంటే ఇంకా వీరికి కావలసిన సమాధానం అయితే దొరికేసింది. అసలైన వారు ఎవరు, కొసరుగా ఉన్నవాళ్ళు ఎవరు, అంటే చుట్టరికమేనండి. బంధాలు బంధాలే, సావాసాలు సావాసాలే, ఏదైనా రిలేషన్సే. ఈ పర్సను ఏమంటున్నారు, వదిలేసిన చెయ్యి మళ్ళీ పట్టుకోవాలనేది అనుకుంటున్నారు. ఎవరి గురించి అయితే వద్దు అని వదిలేశారో ఆ వదిలించిన వారి గురించి ఈరోజైతే తెలుసుకున్నారు. అందుకే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తున్నారండి. మిమ్మల్ని అడిగేది ఏమంటున్నారంటే, వారు ఏం మాట్లాడినా, వారు మీ విషయంలో ఏం చేసినా సరే మీరు వారిని యాక్సెప్ట్ చేయగలరా, యాక్సెప్ట్ చేస్తారని తెలుసు. అడిగేది ఏంటంటే, మరి అన్ని తప్పులు చేశారు కదా, మీ విషయంలో ఇంతలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, వారు ఆ తప్పులు మీరు యాక్సెప్ట్ చేయగలరా, చేస్తారని వారి మనసుకైతే అనిపిస్తుంది. ఈ పర్సను అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ రీయూనియన్ అయితే ఉంటుంది. ఫుల్ మూన్ ఎనర్జీస్ అన్నవి మీ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సెల్ఫ్ లవ్ని, అన్కండిషన్ లవ్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకోసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కానీ, అండ్ మీకు మెసేజ్ చేయటం కానీ, ఫోన్ చేయటం కానీ, అన్బ్లాక్ చేయటం కానీ జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాం కదా, మీ పర్సన్ మనస్తత్వం బట్టి ఈ రీడింగ్ అయితే తీసుకోండి. మీ పర్సన్ చేయట్లేదు అంటే వాళ్ళు వారి ప్రవర్తన ఏంటో, వారి మనస్తత్వం ఏంటో అర్థం చేసుకునే రీడింగ్ తీసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ ఎనర్జీస్ ప్రశ్నాపరంగానే తీసాము అండ్ ఎనర్జీస్ కూడా అలానే రీడ్ చేస్తున్నాము. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. మీ విషయంలో వీరు మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారేంటండి. ఇప్పుడు వారికి మనసు కనిపించేది ఏంటంటే, మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే బాగుండు, యాక్సెప్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు. మీకు ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్స్ కూడా మళ్ళీ ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ పర్సన్ గురించి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. లవర్స్ వచ్చింది చూసారా, సెల్ఫ్ లవ్, అన్కండిషన్ లవ్, బ్యాలెన్స్, ఇంకేమంటున్నారు క్లారిఫికేషన్ ప్లీజ్.
నెక్స్ట్ ఇంకా 2 కార్డ్స్. యాక్షన్ అండ్ రిలీజ్. క్లారిఫికేషన్ ప్లీజ్. అండ్ యాక్షన్. యాక్షన్. ఎవరి వల్ల అయితే ఈ రిలేషన్ బ్రేక్ అయిందో వారితోటి రిలేషన్ అయితే బ్రేక్ అయిందండి. ఇప్పుడు బ్రేకప్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. అండ్ చూడండి 10 ఆఫ్ సోర్స్ ఏంటంటే ఎవరి వల్ల అయితే మీరు బాధపడ్డారో వారినే దూరం పెట్టి వారినే వదిలించుకుని మళ్ళీ మీకు కనెక్ట్ అయితే అవుతున్నారు. మీకు ఇష్టమైన వారు, మీకు నచ్చిన వారు, మీరు ఎదురు చూసేవాళ్ళు మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూసారా, న్యూ బిగినింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నారో, ఎవరి వల్ల ఇబ్బంది పెడుతున్నారో ఇవన్నీ ఇక్కడితో ఎండ్కి వచ్చేసినాయండి. ఎండ్ అయిపోతున్నాయి కూడా. సమయం సందర్భాన్ని బట్టి మీరు బాధపడే విషయాలన్నీ కాలానుగుణం వెళ్ళిపోతూ వస్తున్నాయి. కొత్త రోజు మీకు మొదలవుతుంది. ఆ రోజు కూడా పాజిటివ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ పాజిటివ్ ఎక్కడి నుంచి కోరుకుంటున్నారు? మీకు నచ్చిన వాళ్ళు ఉండే కదా, ఆ నచ్చిన వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. అంటే మీ లైఫ్లో కంటే ఇప్పుడు మీతో ఉన్నా మీకు దూరంగానే ఉంటున్నారు కదా. ఇగ్నోర్గా ఉండటం, మిమ్మల్ని అవాయిడ్ చేయటం, మీతో సరిగ్గా మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెట్టి ఉండటం, అండ్ మీతోటే ఉండి థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్న వారికి అండ్ ఇప్పుడు మీ పర్సన్కి నెగిటివ్గా ఉన్నవారికి పాజిటివ్గా మారుతున్నారు. ఆ పాజిటివ్ కాస్త మీ లైఫ్లో పాజిటివ్గా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ న్యూ బిగినింగ్ కూడా అదేనండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ఎండ్ అయిపోతుంది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. ఒకరి వల్ల మీరు మీ పర్సన్ విడిపోతారని అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోయారే అనుకుంటారు. అండ్ ఒకరి వల్ల మీ పర్సన్ మీకు దూరం అయితే ఆ రిలేషన్లో ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేలాగా ఉన్నాయి. అంటే ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. మీకు దీని గురించి గురువారం అంటే ఈ గురువారంలో మీకు తెలుస్తుంది అనమాట. మీకు ఒక విషయం అయితే తెలుస్తుందండి. అంటే థర్డ్ పార్టీ వారితో గొడవలు పడుతున్నారని, థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని ఏదో అన్నారని, ఈ విషయం మీ పర్సన్కి కోపం వచ్చిందని ఏదో ఒక విషయం అయితే తెలుసుకుంటారండి. అంటే మీకు ఇక్కడ మీరు ఏ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారో అది ఈ గురువారం రోజున మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే హంగర్. ఇప్పుడు మీ పర్సను మార్చుకుంటున్నారండి, పద్ధతి మార్చుకుంటున్నారు, మాట మార్చుకునేది ఏ విధంగా అంటే థర్డ్ పార్టీ వారు అంతలా టార్చర్ చేస్తున్నారు కదా, మొరుగుతున్నారు కదా, ఆ మొరిగే మనుషుల్ని పట్టించుకోకుండా వీరి పని అయితే వీరు చేసుకుంటున్నారు. మీ గురించి మారుతున్నారనమాట. ప్రతిదీ మీకోసం కష్టపడుతున్నారు, మీకోసం కష్టపడాలనుకుంటున్నారు. అవతల వాళ్ళు తప్పించుకోవడానికి, అవతల వాళ్ళ విషయంలో తప్పించుకోవడానికి మీ పర్సన్కి ఇదొక వర్క్ అండి, వర్క్ లాంటిది అనమాట. మీ పర్సన్ పనిలో వారు చూసుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్న స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. మీకోసమే కష్టపడాలని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ 7 ఆఫ్ కప్స్. ఇది బ్యాలెన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, వీరి జీవితంలో అన్నీ వస్తాయి, అన్నీ ఉండుంటాయి, కానీ ఏమీ వద్దు. అన్నిట్లకన్నా మీరే కావాలి. కొన్ని విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్మెంట్ అవ్వాలి అన్నాను కదా, ఇవి కూడా వర్తిస్తాయండి. మీ పర్సన్కి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, అలాగే వారికి ఒక సెక్యూర్ పర్పస్ ప్లానింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఇవేమీ లేవండి. మీ విషయంలో అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారు చాలా చెప్పారు, ఇవన్నీ చూపించారు. అండ్ ఇంకా మాటలతోటి గైడ్ చేస్తూనే ఉన్నారు. మీ పర్సన్ తెలుసుకునేది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు మిస్గైడ్ చేస్తున్నారు. ప్రతిదీ తీసుకుంటే లైఫ్ ఒక దారి నుండి వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఏదైనా సరే
ఒకరు చెప్పారంటే విన్నామా వదిలేసామా, అండ్ ఒకరు చెప్తున్నారంటే విన్నామా ఆలోచిస్తామా, అందులో మంచంతా చెడంతా అలా బ్యాలెన్స్ చేస్తున్నారు మైండ్ సెట్. అండ్ అలానే వారి ఆలోచనలో మీకైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు, అందరినీ పక్కన పెడుతున్నారు, మీరే వారికి ఎక్కువ అవుతున్నారు. నెక్స్ట్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ యాక్షన్ ఇదండి. 2 కార్డ్స్ వచ్చాయి. పేజ్ ఆఫ్ కప్స్ యాక్షన్. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది అన్నాను కదా. ఎస్ అండి, వస్తుంది. వారు మీతో మాట్లాడతారు. అండ్ వీరు మాట్లాడే మాటలు కూడా చిన్నపిల్లలాగా మాట్లాడతారు. చిన్నపిల్లల అంటే ఎలా అంటే ఎప్పుడు మంచి బాగోగులు పట్టించుకునే వాళ్ళు కూడా మీ బాగోగులు అడుగుతారండి. ప్రేమగా మాట్లాడతారు. ఆ వాయిస్లోని మీకు తెలిసిపోద్ది ఇంతలా మాట్లాడుతున్నారు. మీకు ఒక విధమైన భయం అండి, వీరేమైనా అసలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్ కూడా మీకు వస్తుంది. అలాంటి మాటలు అయితే ఈ పర్సన్ నుండి వినబోతున్నారు. యాక్షన్ అని చూపించినప్పుడు ఇప్పుడు మీ పర్సను నిర్ణయం ఏంటి, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, చేయాలనుకుంటున్నారు, చేయబోతారు కూడా. నెక్స్ట్ ఇది సెల్ఫ్ లవ్కి లవర్స్ కార్డ్ అయితే వచ్చిందండి. లవర్స్ కార్డ్ వచ్చింది. అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది మీ మీద. మీరు మీ పర్సన్ని ఇష్టపడతారు, వారితోనే ఉన్నట్టుంటారు, వారితోనే మాట్లాడాలనుకుంటారు, వారే జీవితం అనుకుంటారు. అంటే మీ పర్సన్ ఉన్నట్టే ఉంటున్నారు, లేనని ఎప్పుడూ ఆలోచించలేదండి. ఆ ఆలోచన కూడా రానివ్వరు. మీరు ఎవరు మీ లైఫ్లోని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ మీరు కూడా స్వార్థం కోసం మీ లైఫ్ చూసుకోలేదు. పర్సన్ గురించే నిలబడ్డారు కదా. ఈ పర్సన్కి ఇవన్నీ నచ్చుతున్నాయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటున్నారో ఇప్పుడు ఈ పర్సన్ మీతో ప్రేమలో అయితే పడిపోయారు. ఈ పర్సన్ చెప్పేది ఇదే, మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. ఈ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎమోషనల్గా అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటారు కదా, మిమ్మల్ని హర్ట్ చేసేలాగా, మీకు కోపం తెప్పించేలాగా, మీరు బాధపడేలాగా, ఇలా ఏ సిచ్యువేషన్లో మీ ఈ పర్సను మిమ్మల్ని ఏ విధంగా మీతో ప్రవర్తించేవారో, ఏ మాటలు అనేవారో, ఎవరి వల్ల మీరు బాధపడేవారో వీటన్నిటికీ సారీ చెప్తున్నారు. మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయటానికి, మీకు క్షమాపణ చెప్పడానికి అనే మాట అయితే వాడబోతున్నారు. 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే వీళ్ళు చేసింది ప్రతిదీ వీళ్ళకి సమాధానం చెప్పవలసి వచ్చిందండి. ఇప్పుడు అనుకోవచ్చు కదా, ఇప్పుడు మీ పర్సన్ని మీరు ఏమీ అనకపోయినా, ఏమీ అడగకపోయినా ఇప్పుడు మీ పర్సను సమాధానం చెప్పాలి. మీకు చెప్పే టైం వచ్చింది, రోజు కూడా రాబోతుంది. అండ్ ప్రతి ఒక్కరు మీరు అడగకపోయినా మీ పక్కన ఉన్నవాళ్ళు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అడిగే మాటలకి వీళ్ళు సమాధానం కూడా చెప్పలేరండి. భయం పడతారు, గిల్టీ ఫీల్ అవుతారు, పశ్చాత్తాపడతారు. అంటే ఈ సమాధానంలోనే వాళ్ళకి తప్పులు అన్నది అర్థమవుతాయి, తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు అనకపోయినా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. సొసైటీ అయినా, చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే. ఇక్కడ ఈ పర్సన్ ప్రతి ఒక్కరు సమాధానం చెప్పినప్పుడు మీ విషయంలో చేసిన ప్రతి తప్పు వీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మీ విషయంలో ఎంత బాధ పెట్టారో ఈ బాధనంతా వీరిప్పుడు తీసుకుని గిల్ట్ ఫీల్ అయితే అవుతారండి. అంటే మీ మొహం చూసి కూడా మాట్లాడలేరు, కొంచెం బెరుకుగా భయంగా మాట్లాడతారు. ఇష్టం ఎంత ఉంటుందో ఎదుటివాళ్ళు మరి సమాధానం చెప్పేటప్పుడు కూడా మీ గురించి ఏం చెప్తారు, మీ వైపు చెప్పడానికి తప్పులేమీ కనిపించట్లేదు. చేసిన తప్పులన్నీ వీరే, అన్నవాళ్ళు వీరే, ప్రవర్తించింది వీరే, బాధపట్టింది వీరే. మరి ఈ ప్రతిఫలాలు ఏ విధంగా వస్తాయి? ఏదో ఒక రోజు అన్నది వస్తుంది సమాధానం చెప్పడానికి. ఆ రోజైతే వచ్చింది, రాబోతుంది కూడా ఈ వీక్లో. ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే క్లారిటీ అన్నది ఇవ్వాలి, ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మీ పర్సను మీరు యాక్సెప్ట్ చేయాలన్నా, అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మీ పర్సన్ని తప్పులు ఒప్పుకుని మళ్ళీ మిమ్మల్ని మీ పర్సన్ని కలపాలన్నా
ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావటం, ఈ పర్సన్ నుండి కమ్యూనికేషన్ వచ్చి మాట్లాడడం, అంటే ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ మీతో మాట్లాడతారండి. గొడవ పెట్టేలా చేసిన వారితోటి గొడవపడి వారి గురించి మీకు క్లియర్గా చెప్పి అసలు ఈ విషయం ఇది అని ప్రతిదీ పోసగుచ్చినట్టు చెప్పడం అయితే జరుగుతుందండి. అంటే మనస్పర్ధలు కాస్త, గొడవలు కాస్త, విభేదాలు కాస్త మళ్ళీ కొత్తగా పాజిటివ్గా కనెక్ట్ అవుతున్నారు. అంటే బంధం కలవచ్చు, మాటలు కలవచ్చు, అండ్ కోపం కాస్త హ్యాపీగా మాట్లాడే రోజైతే వస్తుందని కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇంకా అంతేనండి. ఏమంటారు, కొన్ని గొడవలు జరిగాయి అనుకోండి, ఇంకా ఎల్లకాలం అయ్యే గొడవలు అంటారు. సుఖం దుఃఖం లేని లైఫ్ అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీరు ఎంత దుఃఖపడ్డారో అంత సుఖపడిపోతున్నారు. అంటే ఈ పర్సను మీ విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తించారు కదా, బాధ్యతలు తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అండ్ అలానే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మోసం చేసి బాధ పెట్టారు కదా, అలానే ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారండి. ఈ కార్డ్ అది ఇలా చెప్తుంది. అండ్ అలానే వైఫ్ అండ్ హస్బెండ్ వారైతే ఏ డబ్బు వల్ల, ఏ ఆస్తుల విషయంలో గొడవలు పడుతున్నారో వీటన్నిటికీ ఒకే సమాధానం అయితే వస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ వారంతటే వారే వచ్చి ఇక్కడ సంసారం నిలబెట్టుకోవడం అనమాట. ఇది జరిగేది. స్ట్రెంగ్త్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు జరుగుతుంది. మీరు ఏ విషయం అయితే జరుగుతుంది అని హోప్తో అయితే ఉన్నారో మీ నమ్మకమే నిజమవుతుందండి. థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ లైఫ్ నుండి దూరం అయిపోతున్నారు. ఇప్పుడు మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి వల్ల బాధపడుతున్నారు, వారు బాధ పెట్టేలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ సాడ్గా ఉన్నారండి, మిమ్మల్ని కోరుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు. ద టవర్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగిసిపోయింది. డెత్ కార్డ్ ఏంటంటే రీస్టార్ట్ అవ్వడం మీతోటి. కింగ్ ఆఫ్ థాట్స్ ఎనర్జీ ఏంటంటే కమ్యూనికేషన్ అండి, కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. మరి ఇక్కడ మీకు మంగళవారం రోజు మీకు ఒక విషయం అయితే తెలుస్తుందండి. ఎవరో మీకు ఫోన్ చేసి చెప్తారు కూడా. ఇది చెప్పగానే మీకు మైండ్లో ఉన్న అనుమానాలన్నీ బ్లాస్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో దిగులు పెట్టుకున్నారో, ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయం నుండి మీకు ఒక క్లియర్ మైండ్ అయిపోతుంది అనమాట. ఈ మాట వినగానే మీకు ఒక ఫ్రెష్ మైండ్ అనేది వస్తుంది. ఈ మంగళవారం జరిగేది ఇదే. మీకు మంగళవారం ఒక విషయం తెలియగానే మైండ్లో ఉన్న అనుమానాలు కొంచెం ఇవే పెట్టుకుని కదా, మీకు ఈ ఆలోచనలు పెట్టుకునే కదా బాధపడుతున్నారు, బెంగపడుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మాట వినగానే ఈ డిప్రెషన్ లెవెల్లో నుండి బయటపడతారండి. ఇది ఒక న్యూస్ అనమాట. ఆ న్యూస్ వినగానే మీకు తెలియని కొంచెం స్ట్రాంగ్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీరు హోప్స్ కోల్పోతూ ఉంటున్నారు కదా రోజు రోజుకి. ఆ హోప్స్ కాస్త నిజమయ్యేటప్పటికీ మీకు తెలియని కొంచెం స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. గురువారం కూడా మీకు ఒక విషయం అయితే తెలుస్తుందండి. థర్డ్ పార్టీ వారి గురించి తెలియడం అయితే జరుగుతుంది. మీకు మీ టైం అనేది మీకు వచ్చే మీ రోజులైతే రాబోతున్నాయని ఒక సైన్ అనమాట. మీరు అనుకోవచ్చు ఇప్పటి వరకు మీకు సమాధానం చెప్పాలి, ఆ టైం రాకపోతుందా అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ టైం అయితే వచ్చిందండి. అది కూడా గురువారం జరిగే తీరుతుంది. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి ఏ రాశుల వారికి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉంచేస్తున్నాను. 7, 8, 9 ఈ కార్డ్స్ చెప్తున్నాయి. యూనివర్స్ ఏ రాశుల వారికి ఏ సంఘటనలు జరగబోతున్నాయి. ఇది మేషరాశి. కప్స్ ఎనర్జీ అంటే కర్కాటక, వృచ్చిక, మీన రాశి వస్తుందండి. ఇది కర్కాటక రాశి అవుతుంది. అంటే మేజర్ ఆర్కానా, మైనర్ ఆర్కానాలో డెక్స్ బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ మిక్స్డ్ వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా తీస్తున్నానండి. సోర్డ్స్, టవర్,
మంచి మంచి విషయాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మనకి పెంటికల్స్ రావాలి. రివర్స్ కప్స్ ఎనర్జీ వచ్చింది, అంటే ఏ రాశి వారికి ఏం జరగబోతుందని. పెంటికల్స్ 2 కార్డ్స్ వచ్చేసాయి. అండ్ సోర్స్ అనొచ్చి ప్రపోజల్ వస్తుంది చూసారా. మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం కానీ, అండ్ ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ న్యూస్ అయితే వినబోతున్నారు. ఈ 8 days లోపల మీరు ఈ విషయంలో చాలా సంతోషపడతారండి. అంత మంచి విషయం మీరైతే తెలుసుకోబోతున్నారు, వినబోతున్నారు అన్నమాట. ఎవరు? మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి ఎవరో మీతో మాట్లాడబోతున్నారండి. అది మీ పర్సన్ అయినా కావచ్చు, లేదంటే మీరు సంతోషపడే విషయాలైనా ఎవరైనా మీకు చెప్పి ఉండొచ్చు, చెప్పబోతున్నారు కూడా. ఈ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారంటే కొంచెం యాటిట్యూడ్ లెవెల్ పెరుగుతాయండి. అంటే ఎదుటి వారితోటి మీరు ఇలా ప్రవర్తిస్తారన్నమాట. ఆ లెవెల్ ఎనర్జీ మీలో అయితే కనిపిస్తుంది. ఇది మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి. నెక్స్ట్ ఇది పెంటికల్స్, అంటే వృషభ, కన్య, మకర రాశి. వృషభ, కన్య, మకర రాశి వారికి ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సను ఒక డబ్బు విషయంలో ఏదో గొడవ అయితే చేశారు కదా మీతోటి. థర్డ్ పార్టీ వారితోటి ఉండి వారి వైపే మాట్లాడి ఒక డబ్బు విషయంలో వారి వైపే మాట్లాడి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టారు. మీరు చెప్తూనే ఉంటున్నారండి. ఇక్కడ ఒక డబ్బు మ్యాటర్ అయితే జరిగింది. ఎవరు? వృషభ, కన్య, మకర రాశి. మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీకు మీ పర్సన్కి గొడవ కారణం థర్డ్ పార్టీ వారు. ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి ఇక్కడ మనీ పరమైన లావాదేవీలు అయితే ఉన్నాయి. అది మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి కొంచెం మనస్పర్ధలు అయితే వచ్చాయి. అంటే వాళ్ళు రివర్స్ అవ్వడం, యాంటీగా మాట్లాడడం, అంటే వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు మీ పర్సను లైఫ్ లెసన్స్ నేర్చుకునే సిచ్యువేషన్లో అయితే కనిపిస్తుంది. మీరు చెప్తూనే ఉంటున్నారండి, ఇది ఇలా జరుగుతుంది, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఇలా ప్రతిదీ చెప్పినా సరే తీసి పాడేసినట్టు ప్రవర్తించారు కదా ఇక్కడ మీ పర్సను. ఇప్పుడు థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ తోటి రివర్స్ అవుతున్నారు. ఒక డబ్బు విషయంలో గొడవలు జరగటం వల్ల ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది మీరు చెప్పిందే కరెక్ట్. కళ్ళు తెరుచుకుంటున్నారండి. ఇప్పుడు మీ పర్సను ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటున్నారన్నమాట. మీకు సండే రోజున, నెక్స్ట్ సండే, ఈ రోజు ఇంకా వారం రోజుల్లో మీరు తెలుసుకోబోతున్నారు మీ పర్సను థర్డ్ పార్టీ వారితోటి డబ్బు విషయంలో గొడవ పడుతున్నారని. ఈ విషయం అయితే మీరు తెలుసుకోబోతున్నారండి. మీ పర్సన్ గురించి ఈ న్యూస్ అయితే మీరైతే వినబోతున్నారు. నెక్స్ట్ 9 of Cups ఎనర్జీ అయితే వచ్చింది. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండుంటారండి. మిమ్మల్ని పట్టించుకోకుండా అసలు వారి లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఈ పర్సను ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు అంటే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇప్పుడు చొరవ ఇచ్చినంత వరకు అంటే లిమిట్స్ అయితే ఉంటాయండి. ఈ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే అసలైన నిజ స్వరూపాలు బయటపడతాయి అంటారు కదా. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో జరిగేది ఇదే. వాళ్ళు ఏదో మంచి వాళ్ళు, వీళ్ళతో లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నారు. అంటే ఇక్కడ వ్యసనాలు, వ్యామోహాలు సంథింగ్ ఏదో ఉన్నాయి. ఎంజాయ్మెంట్ లైఫ్ అయితే ఉంది. ఎంజాయ్మెంట్ లైఫ్ వల్లే కదా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ పర్సన్. ఇక్కడ ఈ విషయంలో తప్పుదారి పడుతున్నారే అన్నట్టు ఇప్పుడు వారు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నవాళ్ళు కొంచెం సైలెంట్ అయిపోతున్నారు, మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి.
ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి అంటే వీళ్ళు ఏ విషయంలో సంతోషంగా ఉంటారనుకున్నారో అవి ఇప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు. సంతోషాలు వారికి అవసరం లేదు, మీతోనే మాట్లాడాలి, మీరే ఉండాలనుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే మీ పర్సన్కి ఎవరో ప్రపోజల్ అయితే ఇచ్చారండి. లవ్ ప్రపోజల్, మ్యారేజ్ ప్రపోజల్ అండ్ అనదర్ ప్రపోజల్. ఆ ప్రపోజల్ అన్నది ఎవరికి నచ్చదు. ఈ విషయంలోనే వారికి బుద్ధి వచ్చిందండి. మీ పర్సన్కి బుద్ధి రావటం అయితే జరిగింది. అంటే లిమిట్స్ దాటి మాట్లాడే మాటలు ఉంటాయి కదా, ఆ మాటలు వినడం, వారిని దూరం పెట్టడం, మీ గురించి ఆలోచించి మీరు ఎప్పుడు ఈ మాటలు మాట్లాడలేదు కదా అని ఒక రకమైన ఫీల్ అన్నది కనిపిస్తుంది మీ పర్సన్లో. ఎవరు లవ్ ప్రపోజల్ చేసినా, మ్యారేజ్ ప్రపోజల్ చేసినా మైండ్కి తీసుకోవట్లేదండి, మైండ్కి ఎక్కట్లేదు. మైండ్లో మీరే అయితే ఉండిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఇదే, మీరే తప్ప ఇంకే వారికి ఎవరు అవసరం లేదు. వీళ్ళకి కొంచెం అంటే థర్డ్ పార్టీ వారితోటి ఈరోజు ఎనర్జీ ఏంటి, థర్డ్ పార్టీ వారికి రిలీజ్ అయిపోవడానికి కారణాలు కూడా ఇవే. లిమిట్స్ దాటి మాట్లాడిన మాటలు మీ పర్సన్కి నచ్చలేదు, అవతల వారి మాటలు నచ్చలేదండి. మీరైతే అలా మాట్లాడేవారు కాదు కదా, మీరేంటి వాళ్ళేంటి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. నెక్స్ట్ సోర్స్ ఎనర్జీ కదా, మిథున, తుల, కుంభరాశి వారండి. ఇప్పుడు మీ పర్సన్ రెస్ట్ మోడ్లో అయితే ఉన్నారు. అంటే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వటం కానీ, కొంచెం ఈ థర్డ్ పార్టీ వారు మెంటల్ టార్చర్ చేస్తున్నారు. ఈ మాటలు పడలేకపోతున్నారు, ఎవరితో ఈ సిచ్యువేషన్ ఇది అని చెప్పుకోలేకపోతున్నారు. ఒక విధమైన రెస్ట్ మోడ్లో అనమాట. జరిగిపోయిన విషయాలన్నీ వారికి గుర్తొస్తున్నాయి. ఈ గుర్తు రావడంలో కొంచెం బాధ అన్నది కనిపిస్తుందండి. మీకు రేపు గురువారం రోజున మీ పర్సన్ నుండి ఏదైనా విషయం అయితే తెలుసుకోవచ్చు. మీ పర్సన్కి హెల్త్ బాగోలేదని కానీ, అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బందులు పడుతున్నారని కానీ, సంథింగ్ ఏదో మీరైతే తెలుసుకోబోతున్నారు. ఈ న్యూస్ అయితే తెలుస్తుంది. చారియట్ ఎనర్జీస్ కార్డ్, టవర్ కార్డ్ ఏంటంటే మూన్ ఎనర్జీస్లోని చారియట్ కార్డ్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని వద్దనుకున్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఇది యాక్సెప్టెన్సీ విల్ అన్ఎక్స్పెక్టెడ్, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవండి, జరుగుతున్నాయి కూడా. ఇదంతా మీకు ఈ వారంలో ఏదైనా తెలుస్తుంది. డెవల్ ఎనర్జీ కూడా వచ్చింది కదా, ఇది థర్డ్ పార్టీ వారి వల్ల చిక్కుకున్నారు, వారి మాటల వల్ల చిక్కుకుని ట్రాప్ అయ్యి ఒక టాక్సిక్ పర్సన్ వల్ల మాటలు పడుతున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎవరి వల్ల అయితే మిమ్మల్ని మీ విషయంలో టాక్సిక్గా బిహేవ్ చేశారో అసలైన టాక్సిక్ పర్సన్స్ ఎవరో తెలుసుకున్నారు. కొంతమంది చూడండి, నవ్వుతా విషపూరితమైన వాళ్ళు ఉంటారు. ఆ నవ్వు నిజమైంది అనుకుంటారు, కాదండి అది మోసం చేసేది, జీవితాలు నాశనం చేసేలా ఉంటాయి. ఇక్కడ మీ పర్సను ఇలాంటి వారి విషయంలోనే ట్రాప్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు మూన్ ఎనర్జీస్లో థర్డ్ పార్టీ వారి గురించి క్లియర్ మైండ్గా అయితే ఉన్నారండి. వీళ్ళు థర్డ్ పార్టీ వారేమో మొరుగుతున్నారు. ఆ మొరగడంలోనే చాలా డిస్టర్బ్ అవుతుంది మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయితే అవుతుందండి. వారికి అప్పుడు అనిపించేది మనశ్శాంతి కావాలి, మంచి వాళ్ళు కావాలి, మనసులో ఉన్నవి షేర్ చేసుకోవాలి, అండ్ తప్పులు కూడా చేసినా సరే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అది ఎవరో కాదు, మీరే. ఇప్పుడు మీ పర్సన్ తోటి ఉన్న ప్రతి ఇబ్బంది, సమస్యలు, మనస్పర్ధలు, విభేదాలు అన్నీ దూరం అయిపోతున్నాయి. వారంతటా వారే వచ్చి మాట్లాడతారండి. మీకు రోజులు చెప్పాను అండ్ సిచ్యువేషన్స్ చెప్పాను. ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో నేను అలానే రీడింగ్ అయితే ఇచ్చానండి. మీ పర్సన్ పద్ధతి బట్టే, మనస్తత్వం బట్టే, మాటలు బట్టే వారి నిర్ణయాలేంటో, వారి ఆలోచనలు ఏంటో, వాళ్ళ ప్రజెంట్ ఉన్న లైఫ్ ఏంటో మీరు తీసుకుని ఈ రీడింగ్ మీకు తీసుకోండి. వాళ్ళు వేరు, ఈ రీడింగ్ వేరంటే చెప్పలేం. అందరి లైఫ్ ఒకటి కాదు కదా, అందరి మనస్తత్వాలు ఒకటి కాదు కదా. ఇక్కడ ఈరోజు మనం వేసిన ప్రశ్న మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే ఈరోజు ఈ విధంగా అయితే వచ్చాయండి. ఎమోషన్స్, ఫీలింగ్స్ కన్నా ఇప్పుడు మీ పర్సను థర్డ్ పార్టీ వారి వల్ల చాలా టార్చర్ అన్నది ఫేస్ చేస్తున్నారు. ఏ రోజు ఏ విధంగా ఉంటుందో మీకైతే చెప్పిన విధంగా జరుగుతాయి. నేను ఇక్కడ ఉన్నట్టే చెప్పానండి. మరి మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే వదిలేయండి.
మరొక డిఫరెంట్ కంటెంట్ అయితే మంచి వీడియో అయితే ఉంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో అయితే ఉండబోతున్నాయి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అండ్ వీడియోస్కి లైక్ చేస్తున్న వారికి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారికి చేసుకుంటున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.